ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూటమిగా పోటీ చేసి లెగ్గారు కదా! అభివృద్ధి ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారు. హ్మ్. అంత వన్ సైడ్‌గా చెప్పగలుగుతున్నారు? బాగానే చేస్తున్నారంటే తొలి రాజధాని హ్మ్. అమరావతి, రాజధాని అమరావతి 3 విడతలుగా చేయడము, అదే రైతుల్ని హింస పెట్టడము, హ్మ్. ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు మొత్తము ఫోటోలు, ఫేస్‌బుక్ మీద ఫోటోలు హ్మ్. అవి వేయడము, ఆ రకంగా పబ్లిసిటీ జనాల చేసుకున్నారు. పబ్లిసిటీ అయిపోవడము, హ్మ్. చంద్రబాబు జైలు పెట్టడము, ఇలాంటివన్నీ జరిగాయి. జనాలకు ఎలాగైపోయింది, రౌడీ రాజ్యం అయిపోయిందని హ్మ్. మొత్తం 11 సీట్లు పరిమితం చేశారు. హ్మ్. అది ఇలా అభివృద్ధి ఏమైనా చేస్తున్నారు వచ్చిన తర్వాత? బాగానే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అభివృద్ధి అంటే? రోడ్లు రోడ్లు బాగున్నాయా? బాగానే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు? గతంతో పోల్చుకుంటే బాగానే ఉన్నాయి. హ్మ్. రోడ్లు వేస్తున్నారు కూడా ఉంది. హ్మ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏం చేయలేదా? చేయలేదంటే జనాలకి సోమరపోలు చేశారు తప్పించి అంతకుమించి ఏం చేయలేదు. హ్మ్. అదే ఈ డబ్బులు వేయడము, హ్మ్. బటన్లు ఒక్కడం చేశారు తప్పించి అంతకుమించి ఏం చేయలేదు. అది మరి ఇప్పుడు అవే పథకాలు కావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కదా! అంటే ప్రజలు అడుగుతున్నారంటే ఆయన కూడా నెమ్మదిగా చేద్దామనే చంద్రబాబు కూడాను ప్రయత్నిస్తున్నారు. హ్మ్. అది ఈ నెలాఖరులోన ఆయన కూడా హ్మ్. ఇచ్చే రకంగా అది. అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మీకేంటండి ఇబ్బంది? అయినా ఇబ్బంది ఏమి లేదు. హ్మ్. ఇబ్బంది ఏముందా, ఈ రాజధాని, ఈ 3 రాజధానులు అనడము, ఇవి రోడ్లు సరిగ్గా చేయకపోవడము, ఇలాంటివి తప్పించి ఆయన ఉన్న ఇబ్బంది ఏమి లేదు. హ్మ్. అంటే బాగా రాక్షస పాలన కింద ఉందని చెప్పి చాలా మంది చెప్పేవాళ్ళు కదా! అది అంటే మీకేమనిపించింది? అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఆ ఇబ్బంది జనాలు అనుకోవడమే. హ్మ్. ఆయన తిరిగే జనాలే ఇలా చేస్తే ఎలాగవద్దు అనే నోటి మాటలు ఆలకించడమే తప్పించి హ్మ్. ఈయన వస్తే ఈసారి రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, హ్మ్. తప్పుగా చేసేస్తాడు, మరి ఇంకా ఆయన ఉంటే మరి సుఖం లేదని 11 సీట్లకి పరిమితం చేశారు అంతే. మరి ఇప్పుడు సీఎం అయిపోతానంటున్నాడు ఆయన పోటీ చేస్తే. అదే ఇప్పుడు 10 మాటలు ఆడుతారు, 10 మాటలు ఏదో ఒకటి ఆడపోతే బాగోదు కదా. హ్మ్. అలాగే ఆయన ఎన్నో చెప్తుంటాడు, అది. అలాగనే సీఎం అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగిలిన మంత్రులు ఉన్నారు కదా! అంబటి రాంబాబు లేకపోతే రోజా కానీ, కొడాల అని, పేర్నని ఉన్నారు కదా! మరి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, చంద్రబాబు గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి బాగా బూతులు తిట్టారు కదా! మరి మంత్రులు ఏంటి అలా తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది జనాలకే తెలుసు. అందుకు 11 సీట్లకే పరిమితం చేశారు. హ్మ్. అంత తప్పించి ఇంకేం కాదు. మరి ఈ మధ్యన కూడా కొంతమంది తిడుతున్నారు కదా! చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ ఛానల్ పెట్టుకోవడం ఇలాంటివే తప్పించి హ్మ్. పెద్దగా ఇదేం కాదు. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు. మొట్టమొదటిసారిగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంతకుముందు ఏ పదవులు లేవు. ఎలా చేస్తున్నాడు పరిపాలన ఆయన? బాగానే చేస్తున్నాం. హ్మ్. అంటే గతంలో నేను ఆ సమస్య ఉంది తీరుతాను, ఈ సమస్యను తీరుతాను, ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేసి పెడతానన్నాడు కదా! మాట నిలబెట్టుకుంటున్నాడా? నిలబెడతాను. మరి గ్రామాల్లో రోడ్లు వేయడాలు ఆ రోడ్లు బాగానే జరుగుతాయి. బాగా చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ ఏమీ చేస్తలేదు, ఖాళీగా కూర్చొని తింటున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎవరో నోటు దురుపు మాటలు తప్పించి అందరూ బాగానే చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా 2029? ఏం లేదండి, అవన్నీ ఒట్టి మాటలే. మళ్ళీ ఎలా వస్తారంటే పూర్తి అవుతారా? వస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ విడిపోతారు, వీళ్ళిద్దరూ ఎప్పుడైనా విడిపోవచ్చు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పడ్డం లేదని చెప్పి పుకార్లు వస్తున్నాయి. అవేమని వాళ్ళు ఛానల్ ద్వారా చెప్పడమే తప్పించి బయట మాటలు ఏమి లేవు. బయట అయితే బాగానే ఉందంటారా? బాగానే ఉంది. వాళ్ళిద్దరు కలిసి పని చేయగలుగుతున్నారా? ఎవరో గిట్టనో లేదో మాట్లాడవచ్చు కానీ బయట బాగానే ఉంది. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. బాగా చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఇంకేముంది, చేయలేకేముంది వాళ్ళు. అంటే గతంలో ఎలా చేశారు? గతంలో ఏముంది, చేసే పని ఏం లేదు వాళ్ళు. ఈ బట్టల లోకలు తప్పించి మనకేం లేదు. అదే బటన్ నొక్కిన తప్పితే చేసింది ఏం లేదు. ఏం లేదు. కూటమి అయితే మాత్రం బాగా చేశారా? బాగానే చేస్తున్నారు. ఇంకా బాగా సంవత్సరం అయింది, బాగానే చేస్తున్నారు. ఇంకా బాగా 4 సంవత్సరాలు ఉంది, బాగానే చేస్తారు.